ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. ఒక సిలిండర్ అయితే పేలి, కానీ అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏం కాలేదు. అది సిలిండర్ పేలిందా లేదంటే గ్యాస్ లీక్ అయిందా, అసలు అది ఎక్కడ జరిగింది అన్నది అయితే ఇప్పటికైతే బహిర్గతం కాలేదు. కానీ మనం చేసే ప్రయత్నం ఏంటంటే ఇట్లాంటి సందర్భాల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సిలిండర్ నిజంగానే లీక్ అయినప్పుడు మనం ఏం చేయాలనేది అయితే ఇక్కడ ఉన్న హెచ్పి గ్యాస్ వద్ద అయితే మనం ఉన్నాము. ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ తో మాట్లాడదాం. అసలు అక్కడ ఏం జరిగి ఉండొచ్చు, మనం ఇట్లాంటి మన ఇళ్లలో కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తే మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. అన్న నమస్తే. అన్న మీ పేరేనా? చక్రవర్తి అండి. చక్రవర్తి. మీ పేరండి? చందు గారు. ఓకే సార్, ఇప్పుడు ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మీరు కూడా చూసుంటారు. అవునండి. అసలు అక్కడ ఏం జరిగింది అంటే గ్యాస్ లీక్ అవ్వడం వల్ల అక్కడ మంటలు వచ్చాయా లేకపోతే సిలిండర్ ఏమైనా పేలి ఉంటుందా? సిలిండర్ పేలే అవకాశం ఉంటుందండి. సిలిండర్ పేలడం కాదు. మనం చూసిన వీడియోలో ఎలా ఉందంటే సిలిండర్ కు రెగ్యులేటర్ ఉంది, రెగ్యులేటర్ కి పైప్ ఉంది. ఓకే. మామూలుగా స్టవ్ కున్న పైప్, ఒరిజినల్ పైప్ అయితే అంత ఈజీగా రాదండి. అది ఓకే ఓకే కంపెనీ సురక్ష పైప్ ఉంటుంది, హెచ్పి గ్యాస్ సురక్ష పైప్ ఉంటుంది అనమాట. ఏదైతే అది భారత్ అయితే భారత్, ఇండియన్ హెచ్పి దాని కంపెనీ పైప్ ఉంటుంది అనమాట. ఆ కంపెనీ నుంచి అంత ఈజీగా రాదు. ఓకే ఓకే స్టవ్ నుంచి అంత ఈజీగా రాదు. ఓకే. అయితే డూప్లికేట్ పైప్ అనుకోండి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మనం కంపెనీ పైప్ కి అంటే ఎట్లాంటి ఇవి ఉన్నాయి మనం చూద్దామండి, ప్రికాషన్స్ ఏమున్నాయి. కంపెనీ పైప్ అనుకోండి సార్, ఇది పైన ఆరెంజ్. ఓకే ఓకేనా. ఇది మధ్యలో రబ్బర్ ఉంటది, ఈ మిడిల్ ఏమంటది స్టీల్ మెస్ ఉంటదండి. ఓకే ఓకే ఓకేనా. ఇది ఒక్కసారి మనం పైప్ ఫిట్ చేస్తాం అనుకోండి, మళ్ళీ తీయడం చాలా కష్టం. ఓకే ఓకే. అంటే ఇది సిలిండర్ కి గ్యాస్ స్టవ్ కనెక్ట్ ఉంటుంది సార్ ఇది. ఓకేనా. డూప్లికేట్ పైప్ కూడా సేమ్ యాస్టీసే ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే తెలిసిపోతుంది అన్నమాట. ఇది ఈ లోపల మనం ఇది పైప్ కట్ చేస్తే కటింగ్ అవ్వదు. ఓకే ఓకే. ఓకేనా. గ్రిప్ ఉండదు. ఓకే. ఇదేంటంటే ఒకసారి మనం లాగితే స్టవ్ నుంచి లాగితే రాదు. దీని మీద మెయిన్ దీని మీద ఎక్స్పైరీ ఉంటుంది సార్ ఫస్ట్ కంపల్సరీ. దీని మీద కంపల్సరీ చేంజ్ బిఫోర్ ఉంటదండి. ఒక పైప్ కంపెనీ పైప్ తీసుకుంటే 5 సంవత్సరాల దాకా ఉంటుంది సార్ ఇది. ఓకేనా. ఇదిగోండి, ఇది ఎప్పుడు దాకా ఉంది చూడండి. 2030 మనకు కనపడతా ఉంది. 2030 ఇది 5 years వరకు ఉంటది. నెక్స్ట్ ఏంటంటే ఈ పైప్ ని డిస్టర్బ్ చేయకూడదు సార్ మెయిన్. మనం యాస్టీ మళ్ళీ కట్ చేయడం గానీ దీన్ని మళ్ళీ కాల్చడం గానీ అటువంటి ఏమి చేయకుండా ఉంటే కనుక కంపెనీ పైప్ 5 సంవత్సరాల దాకా ఉంటదండి. అదే డూప్లికేట్ పైప్ అనుకోండి, గ్రిప్ ఉండదు. వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు, ఒకవేళ వాళ్ళు బయట తీసుకున్నా కూడా ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉంటుంది? ఎక్స్పైరీ ఉంటదండి, ఎక్స్పైరీ ఉంటది. లోపల గ్రిప్ ఉండదు మెయిన్. ఇప్పుడు మనం చూసిన వీడియోలు ఎలా ఉందంటే అది పైప్ మొత్తం బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఈ సిలిండర్ లో రెగ్యులేటర్ ఫెయిల్ అయింది అనుకోండి, వచ్చే ప్రెషర్ కి అది ఊడిపోయి ఉండొచ్చు. ఎందుకంటే పైప్ డూప్లికేట్ అయితే కనుక, కంపెనీ పైప్ అయితే కనుక రాదు. ఓకేనా. డూప్లికేట్ పైప్ అయితే కనుక వచ్చేసి ఉంటే అవకాశాలు ఉన్నాయి దానివల్ల. ఓకేనా. మొత్తానికి అక్కడ సిలిండర్ అయితే పేర్లేదు కదండి. సిలిండర్ ఎప్పుడు పేలదు సార్. సిలిండర్ ఎప్పుడు పేలదు. అంటే పేలడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. సిలిండర్ పేలాలంటే కెపాసిటీ బట్టి పేలాలంటే అది ఛాన్స్ లేదు దానికి ఒక హీట్ ఒక రేంజ్ లో హీట్ వచ్చినప్పుడు అప్పుడు బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియో మీరు చూసారు కదన్నా. సో వాళ్ళది సిలిండర్ వచ్చేసి బయట ఉంది. సో ఆ మొత్తం గ్యాస్ అంతా లీక్ అవుతా ఉంది, కానీ లోపల నుంచి మంటలు వచ్చాయి. అంటే లోపల ఏదైనా అక్కడ లైటింగ్ ఏమైనా ఉన్నా కూడా, అంటే వేరే చిన్న దీపం లాంటిది వెలిగినా కూడా అట్లా బ్లాస్ట్ అయ్యి ఉండొచ్చా? అంటే ఆ మంటలు అనేవి అట్లా వ్యాపించినాయి అక్కడ నుంచి. ఎందుకంటే అక్కడ మనకి ఇప్పుడు పైప్ చాలా సేపు లీక్ అయింది. అక్కడ ఆ గ్యాస్ అంతా ఫామ్ అయిపోయింది రూమ్ అంతా. ఆ గ్యాస్ ఫామ్ అయ్యి ఆ రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఏదైతే దీపము, క్యాండిల్, అగరబత్తి ఏదైనా ఉండొచ్చు, అది అక్కడ క్యాచ్ చేసుకొని ఇటు వచ్చేసరికి టైం పట్టింది. అట్లాంటి టైంలో చిన్న ఫ్యాన్ స్విచ్ చేసినా కూడా వచ్చే అదే మెయిన్ మిస్టేక్ సార్. అది మెయిన్ మిస్టేక్ ఏంటంటే మనం గ్యాస్ ఎప్పుడైనా లోపల స్టోర్ అయినప్పుడు ఎప్పుడు కూడా స్విచెస్ ఆన్ లో ఉంటే ఆన్ లో ఉంచాలి, ఆఫ్ లో ఉంటే ఆఫ్ లో ఉంచాలి. మనం ఎప్పుడు కూడా టచ్ చేయొద్దు. అదే మెయిన్ బిగ్ మిస్టేక్ అదే సార్. ఎప్పుడు కూడా స్విచెస్ ఎప్పుడు కూడా మనం టచ్ చేయొద్దు. మనం ఉంచాలి సార్ ఫస్ట్. అది మెయిన్ కంపల్సరీ సార్. ఓకేనా. మెయిన్ ఏంటంటే మనం ఫస్ట్ చేయాల్సింది, మనం చూసిన వీడియోలో ఏమవుతుందంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయలేదు ఫస్ట్. ఎప్పుడైనా గ్యాస్ వచ్చినప్పుడు ఇమిడియట్లీ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ఓకేనా. లేదు ఇంకొంచెం ధైర్యం చేస్తే కనుక క్యాప్, వైట్ క్యాప్ సార్. ఇది ఈ వైట్ క్యాప్ చాలా ఇంపార్టెంట్. రెగ్యులేటర్ తీసేసి క్యాప్ పెట్టేసుకుంటే ఫుల్ సేఫ్టీ. అది కొంచెం గ్యాస్ ఉంటుంది,
బయటకి వెళ్ళిపోద్ది. డోర్లు ఓపెన్ చేసి పెట్టుకుంటే గ్యాస్ బయటకి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు సార్. మెయిన్ అక్కడ ఏమైందంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయలేదు. మెయిన్ రెగ్యులేటర్ ఆఫ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ ఇప్పుడు ఆ వీడియోలో మనం చూసాం కదండి, అంటే మామూలుగా గ్యాస్ అయితే లీక్ అయింది కానీ సిలిండర్ పేలలేదు. అసలు సిలిండర్ అనేది ఏ సందర్భంలో పేలుతుంది? సిలిండర్ పేలడానికి సార్ చాలా టైం పడుతుంది. ఎందుకంటే గ్యాస్ ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అయి ఉంది అప్పటికే. ఓకే, స్ప్రెడ్ అయినప్పుడు మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకొని మొత్తం లోపల ఉన్న మెటీరియల్స్ అన్ని ఫైర్ అయిపోతున్నాయి అనుకోండి. ఆ మధ్యలో సిలిండర్ ఉంది. ఆ వేడికి ఇది చాలా టైం తీసుకుంటది సిలిండర్ బ్లాస్ట్ అవ్వడానికి. లోపల గ్యాస్ ఉంటే చాలా టైం తర్వాత సిలిండర్ ఒక రేంజ్ లో వేడెక్కిన తర్వాత అప్పుడు బ్లాస్ట్ అవుతుంది. ఇది కూడా చాలా హీట్ ఎక్కాలి కానీ చాలా ఇది మెటీరియల్ గట్టి మెటీరియల్ కదా. ఫైర్ అవుతున్నప్పుడు స్టోర్ ఉందనుకోండి సార్, సిలిండర్ ఉంటే కనుక అప్పుడు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది కాలిన తర్వాత బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు కొద్ది మంది ఇళ్లలో 2 సిలిండర్లు వాడుతూ ఉంటారు చాలా వరకు కూడా. అంటే ఒక సిలిండర్ లీక్ అయింది, ఇంకో సిలిండర్ కూడా ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? దాని పక్కనే ఉండొచ్చు, పక్కనే పెడతా ఉంటారు. పక్కనే ఉంటే ఇది లీక్ అయ్యి మనకి ఇప్పుడు మనం అనుకున్నాం కదా సార్, ఫైర్ అవుతున్నప్పుడు ఫైర్ అయింది అనుకోండి, లీక్ అయిన సిలిండర్ మంటలు అంటుకొని అది కాలుతూ దాని పక్కన ఇది కూడా ఉంటే మటుకు ప్రాబ్లం. హెవీ అయితే అది కూడా గ్యాస్ ఉన్న సిలిండర్ అయితే. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు భయపడిపోతా ఉంటారు. ఫస్ట్ వాళ్ళ మైండ్ ముందు పనిచేయదు. సో అట్లాంటి వాళ్ళు రేపు అనే రోజు ఎప్పటికైనా ఎవరి ఇళ్లలోనే ఇట్లాంటి జరిగితే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే మనం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో ఈ రెగ్యులేటర్ అనేది అయితే ఆఫ్ చేయడం అయితే కంపల్సరీ. అదే విధంగా ఏదైనా కావచ్చు, అది లైట్ స్విచ్ కావచ్చు, ఫ్యాన్ స్విచ్ కావచ్చు, ఆన్ లో ఉంటే ఆన్ లోనే ఉంచండి, ఆఫ్ లో ఉంటే ఆఫ్ లోనే ఉంచండి. అదే విధంగా ఇట్లాంటి పైప్స్ కూడా ఏంటంటే మనకి అది మీరు వాడే సిలిండర్ ఏదైనా కావచ్చు, హెచ్పి కావచ్చు, భారత్ కావచ్చు, ఇండియన్ కావచ్చు, ఏదైనా సరే అక్కడ స్టోర్ లో ఇస్తా ఉంటారు. అంటే ఆఫీస్ లోనే వాళ్ళు ఇస్తారు. అట్లాంటిది మాత్రమే యూజ్ చేయండి. దీని మీద ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఆ డేట్ ని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. సో దీనికి సంబంధించి ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఏమన్నా ఉన్నాయండి ప్రికాషన్స్ ఏంటంటే మెయిన్ వాడాల్సింది కంపెనీ పైప్ వాడాలి సార్. ఓకే, ఏదైతే ఏజెన్సీలో భారత్, ఇండియన్, హెచ్పి ఏజెన్సీలో కంపెనీ పైపే తీసుకొని వాడాలి సార్. బయట షాపులు ఎక్కడ పర్చేస్ చేయకూడదు. మెయిన్ డూప్లికేట్ పైపులు అనేవి పర్చేస్ చేయకూడదు. మనం తెలిసిపోతుంది, పైప్ గ్రిప్ అనేది తెలిసిపోతుంది మెయిన్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీ కూడా రెగ్యులేటర్ అనేది నైట్ ఆఫ్ చేసుకోవాలి సార్. కంపల్సరీ కూడా నైట్ ఆఫ్ చేసేయాలి కంపల్సరీ సార్. ఇప్పుడు నైట్ ఆఫ్ చేసుకోవాలి. దాంతో పాటు మీరు ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు చాలా మంది ఏంటంటే కిచెన్ లో వంట అయిపోగానే ఇప్పుడు చాలా మంది కిచెన్ లో పూజ గది ఉంటది అన్నమాట. ఆ దీపం వెలుగుతూ ఉంటది. ఇక్కడ చిన్న ప్రాబ్లం అయినా కూడా ఏమవుతుందంటే వచ్చి ఫైర్ అవుతుంది. అంటే అది మనం దాని దగ్గరే ఉండాల్సిన పని లేదు, స్ప్రెడ్ అవుతుంది. ఆ స్టోర్ అయింది అనుకోండి, అది కొంచెం ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది కిచెన్ లో దేవుని కూడా ఖచ్చితంగా ఉంటా ఉంటది. చాలా వీడియోలో కూడా ఫైర్ పైనుంచి వచ్చింది, మీరు గమనించారా? అప్పుడు దాకా అంతా గ్యాస్ అంతా ఫామ్ అయిపోయింది కింద. యాక్చువల్లీ గ్యాస్ లీక్ అయినప్పుడు మొత్తం కిందే ఉంటది. ఆ ఫైర్ ఎక్కువ గ్యాస్ ఎక్కువ లీక్ అయిపోయి ఫామ్ అవ్వడం, పైనుంచి మంట అంటుకోవడం టైం పట్టింది. అక్కడ కొంతమంది అసలు తెలియని వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, ఇది చూడండి సిలిండర్ ఎక్కడుంది, ఎక్కడి నుంచో మంట వస్తా ఉంది, ఇది ఒక ఫేక్ వీడియో, ఏఐ వీడియో. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ చూస్తా ఉంటే సార్, టెక్నాలజీ ప్రకారం ఇది ఏఐ వీడియోనా రియల్ వీడియోనా అనేది కూడా కనుక్కోవడానికి కష్టంగా ఉంది. మొత్తంగా రియల్ గా జరిగిందే కదా సార్? ఓకే, 100% రియల్ గా జరిగింది. మనకు గ్యాస్ లీక్ అయ్యే టైంలో స్మెల్ ఉన్న బట్టి ఐడెంటిఫై చేయొచ్చు సార్. ఇందులో అసలు ఏ కెమికల్ లాంటివి ఉంటాయి? గ్యాస్ లో మనకు స్మెల్ రావడానికి ఒక రకమైన లిక్విడ్ కలుపుతారు. మామూలుగా అయితే గ్యాస్ అసలు స్మెల్ ఉండదు, మనకి అసలు స్మెల్ ఉండదు. జస్ట్ మనకి ఇది ఏదైతే డేంజర్ కాబట్టి గ్యాస్ అనేది మనం ఐడెంటిఫై చేయడం కోసం అది గ్యాస్ స్మెల్ అని. ఓకేనా. ఏ గ్యాస్ అయినా కూడా స్మెల్ వస్తుంది. ఒకవేళ సిలిండర్ తీసుకునేటప్పుడు కొనే ముందు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది ఏ కంపెనీ సిలిండర్ అయినా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ దీని మీద ఒక నెంబర్స్ అనేవి ఉంటాయి. ఆ నెంబర్స్ దేనికి సంకేతం అండి? నెంబర్స్ అంటే మామూలు ఇందులోని ABCD ఉంటాయి సార్. ఓకేనా. అంటే ఏ అంటే 3 months, B అంటే 3 months, C 3 months, D 3 months, అలాగా 12 months. ఓకేనా. ఇది డి, దీని మీద డి ఉంది చూసారా? ఓకేనా. ఇది లాస్ట్ 4 months మాట. ఓకే, అంటే ఇక్కడ ఇది ఇయర్ సంకేతం అండి. 26 ఇయర్. ఓకేనా. దీని తర్వాత కూడా మనకి సిలిండర్ మళ్ళీ వాళ్ళు రీచెక్ చేసి మళ్ళీ డేట్ వేస్తారు. ఓకే, సిలిండర్ బాగుందంటే మళ్ళీ దాన్ని రీచెక్ చేసి మళ్ళీ ఆ డేట్ చేంజ్ చేస్తారు. ఓకే, కొనేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉంటాయి, ABCD అని. అదే విధంగా ఇక్కడ
ఇక్కడ వెయిట్ వచ్చేసేసి ఇది 15.5 ఉంది. దీని తర్వాత ఇయర్ ఇది ఒకటి మనకు మెన్షన్ చేస్తా ఉన్నారు 2026 వరకు ఇది ఉంది అని చెప్పేసి. ఇవైతే ఖచ్చితంగా చూసి తీసుకోండి. మీరు మామూలు ఏంటంటే ఎట్లాగూ మనం గోడౌన్ నుంచి తెచ్చుకున్నా లేదంటే ఆఫీస్లో మనం వచ్చేసేసి బుక్ చేసినా ఖచ్చితంగా ఈ డేట్ ఉన్నవే ఇస్తారు. కానీ బయట కొద్దిమంది కమర్షియల్గా వాడుతూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళది మాత్రం జాగ్రత్తగా చూసి తీసుకోండి సార్. ఇంకోటి ఏంటంటే కొద్దిమంది బాత్రూమ్లలోనే సిలిండర్లు పెట్టుకుంటా ఉంటారు. సో గీజర్ లాంటివి వాడుతూ ఉంటారు. అది ఏంటంటే చట్ట ప్రకారం అయితే అది నేరము, వాడకూడదు. కానీ అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఎందుకు వాడకూడదు అంటారు అసలు? యాక్చువల్ అయితే అసలు వాడకూడదు అండి, అది వాడకూడదు బాత్రూమ్ లో. ఎందుకంటే మనకు వెంటిలేషన్ ఉండదు అక్కడ లోపల. గ్యాస్ సిలిండర్ ఎప్పుడైనా మనకు వెంటిలేషన్ ఉన్న ప్లేస్ లోనే సిలిండర్ ఉండాలి. కిచెన్ లో కానీ లేదంటే బాల్కనీలో కానీ వెంటిలేషన్ ఉన్న ప్లేస్ లోనే పెట్టుకోవాలి. గ్యాస్ లీక్ అయింది అనుకోండి, లోపలంతా ఫామ్ అయిపోయి అది మళ్ళీ బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోలో వాళ్ళ అదృష్టం ఏంటంటే 2 డోర్లు కూడా తెరిచి ఉన్నాయి. మన వీడియోలో చూడొచ్చు, పక్కన వీడియో కూడా ప్లే అవుతా ఉంటది. ఆ వీడియోలో చూడొచ్చు, ఒక డోర్ అయితే పూర్తిగా ఓపెన్ లో ఉంది, ఇంకోటి కూడా కిచెన్ డోర్ కూడా ఓపెన్ లోనే ఉంది. ఇటు సైడ్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, ఇటు సైడ్ నుంచి ఒక లేడీ పెద్ద ఆవిడ వచ్చింది. సో ఆ మంటలు అనేవి కిచెన్ లో నుంచి మొత్తం అట్లా స్ప్రెడ్ అవుతూ సిలిండర్ వరకు వచ్చాయి. వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ సిలిండర్ పేర్లేదు. సో దానివల్ల వాళ్ళు ప్రాణాలతో బ్రతికి బట్టగట్టారు. సో ఇది మొత్తం మీద చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఇట్లాంటి సిలిండర్లు లీక్ అయ్యాయి అని అంటే మాత్రం రెగ్యులేటర్ దగ్గర ముందు ఆఫ్ చేయండి. కంగారు పడిపోయి మీరు పరుగులు పెట్టేసి ఆ సిలిండర్ ఒక చోట మీరు ఇంకో చోట ఉన్నారంటే మొత్తానికి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ హెచ్పికి సంబంధించిన మన టెక్నీషియన్స్ అయితే చెప్తా ఉన్నారు. సో ఇంకా చివరి మాటలు ఏమైనా చెప్పే ఉన్నాయి సార్, ఇంకా ఏదైనా మాట్లాడతారా? నెక్స్ట్ ఏంటంటే సిలిండర్ కూడా నెక్స్ట్ సార్, మనం డెలివరీ ఇచ్చినప్పుడు కూడా సిలిండర్ ఒక్కసారి వీల్ అయితే కనుక క్యాప్ ఉంటుంది సార్, సీల్ వస్తుంది కదా, సీల్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయించుకోవడం బెస్ట్ సార్. ఓకే, ఎట్లా చేయాలి? సీల్ ఓపెన్ చేసి రెగ్యులేటర్ కూడా చెక్ చేయించుకోవాలి. లోపల ఇది ఉంటుంది సార్, ఓరింగ్ ఉంటుంది. అవును, ఈ ఓరింగ్ కూడా చెక్ చేయించుకోవాలి సార్. రెగ్యులేటర్ పెట్టి ఆన్ చేసి చెక్ చేయించుకోవాలి కంపల్సరీగా. అక్కడ అంటే మన దగ్గరికి వచ్చిన దించేటప్పుడు చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం సీల్ ఓపెన్ చేసేస్తాం కదా, ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు వాడడం 3 months వాడతాం, 4 months వాడతాం అంటే ఏం ప్రాబ్లం లేదండి. ఈ సేఫ్టీ క్యాప్ ఉన్నంత సేపు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సేఫ్టీ క్యాప్ అయితే ఉండాలి, సేఫ్టీ క్యాప్ కంపల్సరీ ఉండాలన్నమాట. మీరు సీల్ ఓపెన్ చేసి 6 months వాడండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి చెక్ చేయించుకోండి, కంపల్సరీ చెక్ చేయించుకోండి. ఓకేనా? కొన్ని ఏమవుతాయంటే క్యాప్ తీయగానే ఒక్కోసారి గ్యాస్ కూడా ఒక్కోసారి పైకి వస్తుంటుంది. అలాంటప్పుడు బయటకు పారిపోవద్దు. క్యాప్ పెట్టండి, క్యాప్ పెట్టేసి కంపల్సరీ క్యాప్ పెట్టాలి సార్. ఈ క్యాప్ కూడా దీనికి థ్రెడ్ వచ్చేసి పెడతా ఉన్నారు కదా, దానికి సేఫ్టీగా అప్పుడే పెట్టేసి. ఎప్పుడైనా గ్యాస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఫుల్ సిలిండర్ క్యాప్ తీయగా వచ్చింది అనుకోండి సార్, వెంటనే క్యాప్ పెట్టేసి ఓకేనా, క్యాప్ పెట్టేసి బయట పెట్టి ఎమర్జెన్సీ కాల్ చేసుకో. ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటిది ఏదైనా ఈ వీడియోలో మనం చూసిన విధంగా మీ ఇళ్ళల్లో కూడా జరిగితే కంగారు పడిపోయి భయపడిపోయి పారిపోకండి. దాన్ని ముందు ఆఫ్ చేసేయండి. అది రెగ్యులేటర్ ఆఫ్ చేసే విధానం లేకపోతే అక్కడ ఉన్న క్యాప్నైనా దాని మీద పెట్టేసేయండి అని చెప్పేసి అంటా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.